బ్రో బైక్ సస్పెన్షన్ లో నాకు డౌట్, యూఎస్డి ఫోక్స్ అంటే ఏంటి, టెలిస్కోపిక్ ఫోక్స్ అంటే ఏంటి బ్రో? అదా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ లో ఇన్నర్ ట్యూబ్ అనేది పైన ఉంటుంది, స్టీల్ కలర్ ది. అవుటర్ ట్యూబ్ అనేది కింద వీల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మన రోడ్ మీద వెళ్తున్నప్పుడు బంప్స్ వచ్చినప్పుడు మనకి ఇన్నర్ ట్యూబ్ అనేది అవుటర్ ట్యూబ్ లోకి వెళ్తుంది. ఇదే టెలిస్కోపిక్ సస్పెన్షన్. దీన్ని రివర్స్ చేస్తే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అవుతాయి. మనకి ఇన్నర్ ట్యూబ్ అనేది వీల్ కి కనెక్ట్ అయి ఉంటుంది, అవుటర్ ట్యూబ్ అనేది హ్యాండిల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెండు ఫోక్స్ పర్పస్ బైక్ సస్పెన్షన్ కోసమే కదా, కానీ డిఫరెంట్ బైక్స్ లో డిఫరెంట్ ఫోక్స్ ఎందుకు యూజ్ చేస్తారు బ్రో? మంచి క్వశ్చన్ అడిగావు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది మనకి లో పర్ఫార్మెన్స్ బైక్స్ లో అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే స్ట్రక్చర్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్ అంటే రిప్లేస్మెంట్ ఉంటుంది. అదే మనం యూఎస్డి ఫోక్స్ విషయానికి వస్తే ఇవి హై పర్ఫార్మెన్స్ బైక్స్ లో అయితే యూజ్ చేస్తారు. ఈ సస్పెన్షన్ అనేది మనకి హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్ లో ఎక్సలెంట్ గా సెట్ అవుతాయి. ఈ సస్పెన్షన్ బైక్ కి స్పోర్టియర్ లుక్స్ ఇవ్వడమే కాకుండా హై రెస్పాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే వీటిని మెయింటైన్ చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఎక్సలెంట్ గా చెప్పావు బ్రో. సరే కానీ ఈ విషయాలను నీకెలా తెలుసు బ్రో? అదా బ్రో, నేను నిఖిల్ అడ్రట్ ని ఫాలో అవుతాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నిఖిల్ అడ్రట్ ని ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.